మీరు చాలా పద్ధతిగా ముగ్గురు కలిసి ఒక్క నిమిషంలో మాట్లాడేయాలి. ఓకే? హాయ్ అండి. హాయ్ సార్. నా పేరు సాయి కృష్ణ. నేను సినిమాలో దక్షిణ అనే క్యారెక్టర్ చేశాను. సో మిగతా అంతా సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. నా పేరు చిట్టిబాబు. బట్ ఈ సినిమాలో నాగరాజ్ క్యారెక్టర్ చేశాను సాయి ఫ్రెండ్గా. సో చాలా అద్భుతంగా ఉంటుంది. మన టీం మొత్తం ప్లే చేసిన రోల్స్ అన్నీ, స్టోరీ, ఎవ్రీథింగ్. సో థియేటర్లో చూద్దామనేసి నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. ఈ సినిమాలో నేను పూజారి పుల్లయ్య క్యారెక్టర్ చేశాను. మై నేమ్ ఈజ్ అంశుమన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మునిరాజ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అలానే వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ కిరణ్ అన్న, చేస్తున్నాం. స్పెషల్గా మీకు థ్యాంక్స్. ఎందుకంటే ఇంత కొత్త టీంను ఎంకరేజ్ చేస్తున్న మీకు చాలా గొప్ప మనసు ఉంది. ఇలానే చాలామందికి మంచిగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. అండ్ అలానే అనిల్ గారిని, తేజ గారిని అండ్ అలానే రాజశ్రీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హీ వెల్కమ్ అనిల్ గారు అండ్ తేజ గారు, రాజశ్రీ గారు. సో మీరు కూడా సేమ్ వీళ్ళనే ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నమస్తే అందరికీ. ఈ టీవీ నాదే, టీవీ షాప్ టీవీ కుమార్ నా పేరు. మీకు ఏ క్యాషులు కావాలని చెప్పండి, ఇచ్చేస్తాను. మా టీం వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్గా కిరణ్ గురించి ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ సినిమా తీసింది ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదండి. 2021లో కిరణ్ నైట్ 10 గంటలకు ఫోన్ చేసి, మా 2021 జర్నీ కిరణ్ అనేది మా ఇద్దరిది. తేజ ఇలాగా టాలెంట్ ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడేంది, ఆయనకి ఎస్ఆర్ కళ్యాణ్ రిలీజ్ కాలేదు, పెద్దగా ఫాలోవర్స్ లేదు, పెద్దగా పేరు లేదు. నేను చూస్తున్నా ఎట్లా చేస్తారబ్బా కొత్త వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నా అంటున్నాడు, ఎట్లా అని. కానీ ఆయన దగ్గర ఉన్నది ఒకటి గుండె ధైర్యం. ఆ గుండె ధైర్యంతోనే నేను చూస్తా ఉన్నా ఆయన జర్నీ. 10 సినిమాలు చూస్తున్నాను. పడ్డాడు లేచాడు, ఫైనల్గా నిలబడ్డాడు. ఇంకొక 50 మంది నిలబెట్టినాడు. ఇంకా కొంతమందిని నిలబెట్టబోతాడు. అది మీ దగ్గరలో చూడబోతారు. చాలా థ్యాంక్స్ అన్న. కిరణ్ దగ్గర 2-3 కోట్లు పెట్టినా ఆయన దగ్గర ఉన్న స్కిల్స్, గుండె ధైర్యం నేర్చుకోలేను. నాకు అది ఎట్లా చెప్పాలా, చాలా పుణ్యం చేసుకుంటే తప్ప కిరణ్ దగ్గర పనిచేసే అవకాశం కుదిరిండకపోయిండొచ్చు నాకు. అలా కోర్స్ ఎక్కడ దొరకదు మీకు, ఓన్లీ కిరణ్ దగ్గరే జరుగుతుంది. ఎన్ని ఎమోషన్లు, ఎన్ని సక్సెస్లు, ఎన్ని ఫెయిల్యూర్స్, అబ్బో పెద్ద కథ అది. ఎక్కువైపోయింది, మళ్ళీ మాట్లాడతా. థ్యాంక్స్ అండి అందరికీ. బాగున్నారుకా? నా పేరు టీవీ కుమారు. మెయిన్ నా పేరు తేజ విహానం. ఈ టీవీ నాదే. అంటే నమస్కారం. నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ నా పేరు అనిల్ అండి. ఈ సినిమాలో వరదరాజు అనే నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మునిరాజు గారికి అండ్ ప్రొడ్యూసర్ కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రాజశ్రీ గారు. గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు రాజశ్రీ. నేను ఇందులో రోజా అనే క్యారెక్టర్ చేశాను. ఈ మూవీ April 17th థియేటర్స్లో వస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు స్వాతి కరిమిరెడ్డి గారిని అండ్ అలానే అమ్మ రమేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ స్వాతి కరిమిరెడ్డి గారు, అమ్మ రమేష్ గారు అండ్ అలానే లతీష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మీ క్యారెక్టర్ నేమ్ చెప్పి మాట్లాడండి. హలో అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నేను ఇందులో ఎల్లమ్మ క్యారెక్టర్ ప్లే చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. లైక్ దిస్ ఇస్ ఫస్ట్ టైం లైక్ ఐఎమ్ ఇన్ స్టేజ్ హియర్. ఐఎమ్ లైక్ సో నర్వస్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ మునిరాజు గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ సినిమా చాలా కష్టపడి చేసాము. మీ సపోర్ట్ అందరికీ మాకు కావాలి. సో వీఆర్ ఆల్ న్యూ ఫేసెస్. త్రూ యూ వీ వాంట్ ఎవ్రీ వన్ టు బీ సపోర్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. కాదు, అనంతపురం అన్నావు, కదిర్ అన్నావు, ఇంగ్లీష్లో మాట్లాడావు. ఏమన్నా ఓకే.
మా ప్రొడ్యూసర్ గారిది కడప అండి యాక్చువల్గా, అంటే రాయచోటి. నేను ఎప్పుడు అనుకోలేదు నా ఫస్ట్ మూవీ ఈ కిరణ్ భవన్ గారు సార్ చేస్తానని చెప్పేసి. మాది కూడా కడపే అండ్ అందులోని రాయచోటి. యా, ఇంకేమైనా చెప్పాలా? చాలు, ఇవాళకి ఇది చాలు. థ్యాంక్ యూ. తడబడిపోతాను ఇంకేమైనా చెప్తే. థ్యాంక్ యూ. యా, మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు లతీషు. ఈ సినిమాలో సిద్ధయ్య క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కిరణ్ అన్న గారికి అన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ అనేది చాలా చిన్నది. ఇంకో వర్డ్ ఏమన్నా ఉంటే కనుక్కుంటా. అండ్ డైరెక్టర్ గారు మున్రాజ్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ మా టీం అందరికీ కంగ్రాచులేషన్స్ ముందే. అండ్ తేజకి, హీరోయిన్ మన ప్రదీప్ అన్నకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పాటలు రాసినటువంటి సనారే గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. లిరిసిస్ట్ సనారే గారు. అండ్ అలానే నా ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నేను అన్ని పాటలు రాశాను. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడో మా అమ్మ నాన్నల ఆశీర్వాదం ఉండడం వల్లే ఈ సినిమాకి నేను పాటలు రాశానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్న అండ్ ముని గారు నాకు అవకాశం ఇచ్చినందుకు. అంటే చాలామంది మనం ముందుకు వెళ్తున్నప్పుడు వెనక్కి లాగుతుంటారనమాట. అలాంటి వాళ్ళ కోసం ఎవడన్నా నీ వల్ల కాదంటే చేసి చూపాలా అనే లైన్ రాశాను ఈ సినిమాలో. మనం నిజాయితీగా ఉంటూ మన పని మనం చేసుకోపోతే ఖచ్చితంగా ఇప్పుడు కిరణ్ లాంటి వారు, ముని గారు లాంటి వారు అండ్ వంశీ గారు లాంటి ఇలాంటి వాళ్ళందరి సపోర్ట్ మనకు దొరుకుతుంది. ఇక్కడ వరకు నేను రాగలిగానంటే వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి వచ్చానని చెప్పగలుగుతాను. నేను ఎన్ని పాటలు రాసినా చాలామంది నన్ను ప్రేమిస్తూ మీ పాటలు నచ్చుతున్నాయని చెప్పి వాళ్ళు నన్ను ట్యాగ్ చేస్తూ ఇంకా రాయాలని నన్ను ప్రోత్సహిస్తుంటారు. సో నెగిటివిటీ ఎంత ఉన్నా సరే నన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానని నేను అనుకుంటున్నా. అండ్ ఈ సినిమా Baby, let's go abroad. Sure. Found a good deal. I have a guy. I have a guy. I have two guys. He has a guy. He also has a guy. I too have a guy. I also have one. Guy, Bromex. Well, Break the chain of guys. Skyscanner is all you need. Search all your favorite travel sites in one place. Skyscanner, the ultimate travel hack. నేను ఇండస్ట్రీలో ఉన్నానండి. సో చాలామంది చాలా వెనక్కి లాగినా సరే ప్రోత్సహించే వాళ్ళు మాత్రం నన్ను ఇంకా ముందుకు నెడుతున్నారు. లైక్ కిరణ్ అన్న లాంటి వాళ్ళు. కిరణ్ అన్న అయితే నాకు మెసేజ్ చేసి తమ్ముడు నువ్వు ఇంకా చేయగలవు అంటే మనకి ఏవేవో ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చి నువ్వు ఎదగాలి, లేకపోతే ఒక 2 కోట్లు ఇచ్చి లేకపోతే 3 కోట్లు డబ్బుల పరంగా కాదు. ఒక చిన్న మాట సాయం నువ్వు చేస్తావు తమ్ముడు, లేకపోతే ముని గారు లాంటి నువ్వు చేస్తావు తమ్ముడు, చేసేయగలవు. ఎవరు నమ్ముతారండి ఒక సినిమాకి పాటలన్నీ రాయడానికి అవకాశం ఇవ్వడం. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇదంతా మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అంటే థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్న. థ్యాంక్ యూ సనారే గారు అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇదెందుకు తీసుకుంటున్నారు? నేను కూడా నిల్చున్నా ఏంటి మీ పక్కన? ఓకే, అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళకి, మా టీం అందరికీ, వచ్చిన ప్రతి ప్రేక్షకులకి థ్యాంక్ యూ. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. మాది కిరణ్ అనేది ఆల్మోస్ట్ ఒక 6 to 7 years జర్నీ అండి. ఈ మొత్తం ప్రాసెస్లో దిస్ ఈస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇండస్ట్రీ నుంచి మేమంతా తీసుకున్నాం, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ గివింగ్ ఇట్ బ్యాక్. సో ప్రౌడ్ ఆఫ్ యూ అన్న ఫర్ దిస్. యూ హ్యావ్ ఆల్వేస్ మేడ్ మీ ప్రౌడ్, బట్ దిస్ ఈస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ టిల్ డేట్. అందరి గురించి చెప్పాలంటే ఫస్ట్ మునితో స్టార్ట్ చేయాలండి. వెరీ ప్యాషనేట్ పర్సన్. అలాంటి ప్యాషనేట్ టీమే దొరికింది మునికి. చాలా బాగా తీసుకెళ్ళాడు మూవీ అంతా త్రూ అవుట్ ద ప్రాసెస్. ఇంతమంది యంగ్ టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ హ్యాండిల్ చేయడం ఈజ్ నాట్ ఏ జోక్. చాలా మంచిగా చేసావు ముని, కీప్ ఇట్ అప్. ఇంకా ఇలానే చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ April 17th రోజు ద హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు వాచ్ హౌ మచ్ ఎఫర్ట్ యూ హ్యావ్ పుట్ ఇన్ ద మూవీ. అండ్ అక్షయ్, గ్రేట్ జాబ్. సేమ్ April 17 తర్వాతే నీ గురించి మాట్లాడతారు. కాదు, మన ఈ సినిమా పల్లెటూరుకి సంబంధించింది కాదు. యూ హ్యావ్ డన్ అ గ్రేట్ వర్క్. ఇట్లా కాదు కదా, ఇది తెలుగు అంటారు. ఓకే,
ఓకే. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ప్రతి ఒక్కళ్ళు ఫ్రెష్ ఫేసెస్ అండి, చాలా బాగా చేశారు. వీళ్ళకి చాలా లాంగ్ రన్ ఉంటుంది అని కోరుకుంటున్నాను ఈ మూవీ తర్వాత. థ్యాంక్ యూ. అండ్ April 17th రోజు ఒక 25 years వెనక్కి వెళ్ళిపోతారు మీరందరూ థియేటర్స్లో. దట్స్ ఎ ప్రామిస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మదన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గోరక్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ కిరణ్ గురించి చెప్పాలి. నేను కిరణ్తో కలిసి చేసిన జర్నీ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నుంచి ఎస్ఆర్ కళ్యాణ్ మండపం VBVK, ఇప్పుడు తిమ్మరాజుపల్లి టీవీ. సో నన్ను నమ్మి మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇచ్చినందుకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇంకా ఇక్కడ మిగతా ఆర్టిస్టులు, మా ఆర్టిస్టులు, కాస్ట్ అండ్ క్రూ, వీళ్ళందరూ షూట్ టైంలో చాలా హెల్ప్ చేశారండి. వీళ్ళ వల్ల మేము చాలా క్వాలిటీ మూవీ చేయగలిగాము. అండ్ ముఖ్యంగా మా సాయి, DOP అక్షయ్, మా డైరెక్టర్ ముని, ప్రదీప్, వేద, ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ. సో అందరం డైలీ ఏంటంటే డైలీ మార్నింగ్ లేచి కాలేజ్కి వెళ్ళి అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తాం కదా, ఆ టైప్లో ఉండేదండి మా షూట్ అట్మాస్ఫియర్ అంతా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ప్రతి ఆర్టిస్ట్కి అండ్ ప్రతి టెక్నీషియన్కి. చాలా క్వాలిటీ మూవీ చేయగలిగాము. అండ్ ఇంకా April 17 మన మూవీ చాలా బాగా వస్తుంది. అందరూ సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి కోరుతూ, అందరికీ ఈ సినిమా వల్ల మంచి పేరు రావాలి అని చెప్పేసి కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రితికేష్ గోరక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికి నమస్కారం అండి. చాలా స్పెషల్ మూమెంట్ అండి నాకు కూడా. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కిరణ్ గారు అండ్ తేజ గారు. అదొక విషయం అయితే, ఆర్టిస్టులు అందరండి, ఎవ్రీ వన్ ఇస్ స్పెక్టాక్యులర్లీ టాలెంటెడ్. అండ్ అంటే అండర్ ఇన్ రోల్ అసలు వాళ్ళకు వాళ్ళకున్న స్కిల్ తగ్గట్టుగా ప్లాట్ఫామ్ దొరకలేదని నా ఒక ఒపీనియన్. అండ్ బ్రిలియంట్ టాలెంట్ అండి, ఎవ్రీ వన్ విల్ బి అమేజ్డ్. చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది మాకు కూడా, క్వాలిటీ ప్రోడక్ట్ డెలివరీ చేసామని చెప్పి. అండ్ థ్యాంక్ యూ అండి. తర్వాత నెక్స్ట్ ఈవెంట్లో ఐ డీటెయిల్లీ టాక్ అండి. అండ్ ముని, అక్షయ్ బ్రో, సుధీర్, మదన్ అన్న, అందర్ టీమ్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి అక్షయ్ రామ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మ్యాజికల్ మ్యూజిక్ని అందించినటువంటి వంశీకాంత్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా పీపుల్కి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, కిరణ్కి అందరికీ థ్యాంక్ యూ. ముందుగా నా పేరు అక్షయ్ రామ్ పొడిశెట్టి. నేను ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సో నాది మంచిర్యాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిమ్మరాజుపల్లి టీవీ అనంతరం నాకు ముందుగా మునిరాజ్ చాలా కథ చెప్పినాక నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. బట్ ఈ సినిమా చాలా బాగా తీసాము. దీనికి సపోర్ట్ చేసిన కిరణ్ అన్నకి అసలు చాలా థ్యాంక్స్. అసలు ఏ విషయంలో, క్వాలిటీ విషయంలో అయినా ఏదైనా తగ్గకుండా అన్నీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. అండ్ లవింగ్ సాయి, యాక్టర్స్ రాధప్ప, వేద, అందరూ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కళ్ళు అసలు పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వంశీ అండ్ అందరు ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ అందరు బాగా చేశారు. రితికేష్ అన్న థ్యాంక్ యూ, ఎందుకంటే షూట్లో ఏది కావాలన్నా అది ప్రొవైడ్ చేసినందుకు. మదన్ అన్న ఆల్సో థ్యాంక్ యూ అండి. ఈ సినిమా April 17th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అద్భుతమైన మ్యూజిక్ అందించినటువంటి వంశీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యూజిక్ అద్దిరిపోయిందండి, అలా ఒక్కసారిగా నాస్టాలజిక్ ఫీల్లోకి తీసుకెళ్ళిపోయారు. స్పెషల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వంశీకాంత్ రేఖన, తిమ్మరాజుపల్లి టీవీ మ్యూజిక్ డైరెక్టర్ని. సో ముందుగా మా డైరెక్టర్ గారు మునిరాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్, నన్ను బిలీవ్ చేసినందుకు అండ్ తిమ్మరాజుపల్లి టీవీ నాకు ఇచ్చినందుకు. అండ్ ఆయన మేము రికార్డింగ్ చేసినప్పుడు అవ్వచ్చు, మ్యూజిక్ సిట్టింగ్స్ అవ్వచ్చు,
రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ బ్రో మీతో వర్కింగ్. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. అందువల్లే మీకు అది అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రీడమ్ ఏ టెక్నీషియన్కి అయినా సరే ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రియేటివ్ ఫ్రీడమ్. సో అది మాకు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు ముని గారికి థ్యాంక్ యూ సో మచ్, డైరెక్టర్ గారికి. అండ్ ఇక్కడున్న ప్రతి ఆర్టిస్టులు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు వీళ్ళ ఫేస్లు డెఫినెట్లీ దే విల్ బీ ఫ్యూచర్లో పెద్ద 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 స్టార్లు అయ్యే ఫేస్లు ఇవ్వండి, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను సినిమా ఇప్పటికీ ఒక 100 సార్లు 150 సార్లు చూస్తున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు వీళ్ళందరూ యొక్క పర్ఫామ్ ఎప్పుడు ప్రతి ఒక్కసారి కూడా నాకు బోర్ అనే ఫీలింగ్ లేదనమాట. సో ఒక సినిమా చూస్తున్నప్పుడు బోర్ లేదని అంటే ఆ ఆర్టిస్టులు, ఆ కథ, ఆ కథనం, ఆ దర్శకత్వం, ఎవ్రీథింగ్ అందరూ అన్ని ఎలిమెంట్స్ బాగా అయితేనే ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా సరే బోర్ కొట్టదు. సో తిమ్మరాజుపల్లి అనే టీవీ మీరు ఎన్నిసార్లు చూసినా ఎంతసేపు చూసినా బోర్ కొట్టని సినిమా, ఒక మంచి సినిమా. అండ్ నెక్స్ట్ పాటల విషయానికి వస్తే సనరే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సీరియస్లీ మ్యూజిక్ బాగుంది, పాటలు బాగున్నాయి అని అంటుంటే అది ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ క్రెడిట్ కాదు. డెఫినెట్గా పాటలు, అది పాడిన సింగర్సు, దానికి పనిచేసిన మ్యూజిషియన్స్ అందరి యొక్క క్రెడిట్ అది. సో వాళ్ళందరి తరపున నేను రోజు ఇక్కడ నిలబడి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెయిన్లీ చాలా నర్వస్గా ఉంది, ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. బట్ నేను ఏది కావాలంటే అది అడిగి ప్రతిసారి కూడా దాన్ని ఏర్పాటు చేసినటువంటి మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ సార్ గారికి అండ్ మా మదన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సుధీర్ గారు, మీ ఆర్ట్ అనేది డెఫినెట్లీ April 17th అందరూ చూస్తారు, ఆయన కష్టం అంతా కూడా. అండ్ మా డిఓపి బ్రో, సీరియస్లీ చెప్తున్నా, విజువల్స్ అదిరిపోయాయి. ఇప్పటికీ చెప్తున్నాగా బోర్ కొట్టలేదు, డెఫినెట్లీ ఆల్రెడీ ప్రూవ్డ్. అండ్ సాయి బ్రో అండ్ వేద గారు అండ్ ప్రదీప్ గారు అండ్ స్వాతి గారు, సారీ సో అదరగొట్టేశారు పర్ఫార్మెన్సెస్. అండ్ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ రన్ అవ్వడానికి కావచ్చు, లేకపోతే పాటలు రన్ అవ్వడానికి కావచ్చు, విజువల్స్ చూసినప్పుడు అంతా కూడా సో మచ్ ఇన్స్పైరింగ్. ఆర్టిస్టులు బాగా చేస్తేనే టెక్నీషియన్స్ మేము బాగా చేయగలం అన్నమాట వర్క్. అండ్ అవర్ CEO రహస్య మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ సపోర్ట్కి. ప్రతి ఈ పాటని ఎలా ప్రమోట్ చేద్దాం అని చెప్పి మా తిమ్మరాజుపల్లి గ్రూప్లో ప్రతిసారి కూడా మేడం యొక్క ఇన్పుట్స్ అనేవి ఇస్తూనే ఉన్నారు, మమ్మల్ని అందరినీ ముందుకు పుష్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఫైనల్లీ సార్, మా ప్రొడ్యూసర్ గారు, మా హీరో గారు, అంటే నాకు మాటలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు సార్. అంటే నా ఫీలింగ్ని వ్యక్తపరచడానికి దెర్ ఈజ్ నో వర్డ్స్ అనమాట. సో ఆల్ ఐ కెన్ సే లవ్ యూ సార్. కిరణ్ సార్ అంటే బేసిక్గా ఎవరికి అవసరం అండి, అంటే ఆయన హీరోగా ఆయన స్ట్రగుల్ ఆయన పడి బాగా కష్టాల నుంచి ఒడిదుడుకులన్నీ ఎదుర్కొంటూ ఒక స్టేజ్కి వచ్చారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అంతా బాగానే ఉంది, మంచి లైనప్ ఉంది. సో ఇలాంటి టైంలో ఎవరు చేస్తారు, ఎవరికి అవసరం, చాలా కొంతమంది. ఆ కొంతమందిలో ముందు వరుసలో నిలబడ్డారు కిరణ్ సారు. నాలాగే కష్టపడేటోళ్ళు, నాలాగా నేను చూసిన స్ట్రగుల్, ఒక స్కిల్ ఉండి, ఒక టాలెంట్ ఉండి నేను చూసిన స్ట్రగుల్ ఇంకొకరు పడద్దు. వాడిలో స్కిల్ ఉందంటే, వాళ్ళలో టాలెంట్ ఉందంటే ఎంకరేజ్ చేయడానికి ఒక చెయ్యి ఉండాలి, ఒక సపోర్ట్ ఉండాలి అని చెప్పి నిలబడి ఇక్కడున్న 50 మందికి ఈ సినిమా ద్వారా ఒక 50-60 మంది కొత్త టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. నేనున్నానని చెప్పి ఒక చెయ్యి ఇచ్చి మా 50 మందిని కూడా ఈ స్టేజ్ మీదకి ఇలా లాగారు. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్, లవ్ యూ సార్, లవ్ యూ సార్, లవ్ యూ. మీకు చాలా రుణపడిపోయాను నేను, మేమందరం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సార్, లవ్ యూ. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. April 17న మా తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ అవుతుంది. మీ అందరూ థియేటర్లకు వచ్చి మా తిమ్మరాజుపల్లి టీవీ చూసి మా టీం అందరినీ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లాస్ట్, అమ్మా నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి ప్రదీప్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం.
అండ్ ఇంత మంచి సినిమాని, ఇలాంటి రూటెడ్ సినిమాని అండ్ ఇలాంటి ఆర్గానిక్ సినిమాని మనకు అందించబోతున్నటువంటి డైరెక్టర్ మునిరాజ్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. అండ్ అలానే ఈ సినిమా యొక్క హీరో హీరోయిన్లు సాయి తేజ్ గారిని అండ్ అలానే వేదశ్రీ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సతీష్గా, శారదగా మన అందరినీ అలరించడానికి సిద్ధమైపోయారు. సో వీళ్ళని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ హీరో, ఆర్ రైటర్, ఆర్ డైరెక్టర్, ఆర్ ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఇంతింతై వటుడింటాయి అని తాను వేసుకున్న పాత్రలో సక్సెస్ అయ్యి హీరోగా ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్లు చూసి అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా మారి తిమ్మరాజు టీవీ సినిమాని మనకు అందించబోతున్నారు. అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ కిరణ్ గారు. చాలా ఆనందంగా ఉంది మీరు ఇలాంటి యంగ్స్టర్స్ అందరికీ ఒక మంచి పాత్ని చూపించి ఈ సినిమాని అందిస్తున్నందుకు. అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. సో కిరణ్ అబ్బవరం గారిని మిడిల్లో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ప్రదీప్ గారు, సాయి తేజ్ గారు, వేద గారు ఇన్ ద మిడిల్. ఒక లైన్ నీల్ డౌన్ చేస్తే బెటర్ ఏమో, కూర్చునే వాళ్ళు బెటర్. డైరెక్టర్, DOP and music director. Yeah, perfect. సేమ్ అలానే ఛానల్స్ కోసం కూడా. ఓకే, అండ్ ఇప్పుడు ప్రదీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ప్రదీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా టర్న్ చాలా ఫాస్ట్ వచ్చినట్టుంది. లైట్గా టెన్షన్ అవుతుంది. కెమెరా ముందర ఎప్పుడు టెన్షన్ పడలేదు, కానీ ఈ సెటప్ అంతా చూసి టెన్షన్ అవుతుంది. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఫస్ట్లీ సార్, దిస్ ఇస్ వెరీ సర్రియల్ మూమెంట్. మీ ఫస్ట్ షార్ట్ ఫిలిం ఇక్కడే చూశాను నేను, అక్కడ కూర్చొని. మీకు తెలుసో తెలీదో, బట్ అండ్ వీ టుగెదర్ షోయింగ్ అస్ అవర్ మూవీ ఇస్ వెరీ డిఫరెంట్. ఓకే, నేను ఒక థియేటర్ ఆర్టిస్ట్. సో మా బీ స్టూడియో ప్లే ఒకటి ఉంది. ఆ ప్లే చూసి మా
ముని సార్ అక్కడ ఆడిషన్స్కి పిలిచారు. సో చాలా ఆడిషన్స్ పిలుస్తారు, ఇది నార్మల్లే అని జస్ట్ వెళ్ళి ట్రై చేశాను. అప్పుడు హీ హ్యాడ్ సమ్ క్లారిటీ. అంటే నేను చేస్తుండగా అంతొద్దు, ఇది తగ్గించు అంటే నేను ఏదో కామెడీగా చెప్తున్నాను. హీ వాజ్ లైక్ ఇది తగ్గించేయి, ఇది పెంచి చేయి అన్నట్లు చెప్పారనమాట. ఆ క్లారిటీ వాజ్ లైక్ చాలా మంచి క్లారిటీ ఉండే. అది నేను సెలెక్ట్ అవుతానని కూడా లేదు, అందుకే సరియల్ మూమెంట్ అన్నాను. ఇట్ హ్యాపెండ్, ఫ్లాషెస్లో అయిపోయినట్టు అయిపోయింది. నేను సెలెక్ట్ అయ్యాను, షూట్కి వెళ్ళాను, షూట్ అయిపోయింది, వచ్చేసాం, డబ్బింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు వీఆర్ హియర్. చాలా నమ్మలేకుండా ఉన్నాను ఇక్కడ కూడా. సో యా, ముని సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఛాన్స్ నన్ను చూసినందుకు. కిరణ్ సార్ గురించి అందరూ చాలా చెప్పారు, నేను కూడా చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను సార్. బట్ ఇక్కడ మీరు మనస్ఫూర్తిగా మీరు బాగుండాలి సార్, మీరు బాగుంటే ఒక 100 మంది బాగుంటారని నేను నమ్ముతున్నాను. సో దట్స్ వాట్ ఐ కెన్ సార్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే, మనం జనరల్గా ట్రిప్స్కి వెళ్తాం కదా, ఎక్కడికైనా, నార్త్ ఇండియాకైనా వేరే కంట్రీస్కైనా ఎక్కడికైనా వెళ్తాం. ట్రిప్ నుంచి తిరిగి రాగానే మనం మన ఇంట్లో ముద్దపప్పు ఆవకాయ కలుపుకొని తినాలనిపిస్తుంది కదా, ఆ మంచి ఫీల్ ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంత మొహం మాడిపోయి వచ్చి తినిన తర్వాత అలా ఉంటుంది సినిమా. బేసిక్లీ ఇట్స్ లైక్ ఒక మంచి ఫీల్ వస్తుంది. అన్నీ ఉంటాయి, ఇట్స్ నాట్ లైక్ కామెడీనే ఉంటుంది లేకపోతే డ్రామా ఉంటుంది, అలా ఏం కాదు. సస్పెన్స్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఒక మంచి ఫీల్ అయితే ఇస్తాం, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాం సినిమా ద్వారా. అండ్ ఈచ్ డిపార్ట్మెంట్, ఈచ్ యాక్టర్, ఎవ్రీబడి లైక్ పిక్చర్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలా ఉన్నిందనమాట. అండ్ ఈ ఎక్స్పీరియన్స్, దిస్ విల్ బీ మై లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆర్ మూవీ. ఇంకా చాలా ఈవెంట్స్ జరుగుతాయి, అప్పుడు ఎక్కువ మాట్లాడతా, ఇప్పుడు కొంచెం టెన్షన్గా ఉంది. బట్ థ్యాంక్స్ ఫర్ ఆల్, మీరు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. అండ్ ఇప్పుడు హీరోయిన్ వేదశ్రీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేదా జలంధర్, మాది జగిత్యాల్. చాలా నర్వస్గా ఉంది, బట్ దిస్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే నాకు. కేఏ ప్రొడక్షన్స్ తిమ్మరాజుపల్లి టీవీ నుండి నేను పరిచయం అవ్వడం చాలా ప్రివిలేజ్డ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది, ఒక్కొక్క క్రాఫ్ట్లో పనిచేసిన అందరూ ఈ సినిమాకి ఒక గిఫ్ట్. అండ్ ఈ ప్రొడక్షన్ నుండి మేము ఇంట్రడ్యూస్ అవ్వడం మా అందరికీ గిఫ్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. నేను థియేటర్ ఆర్టిస్ట్ అండి, బీ స్టూడియోస్ నుండి వచ్చాను. నేను, ప్రదీప్ అన్న, లతీష్ అండ్ సాయి కృష్ణ మేము ఒక ప్లే చేసాము. ముని గారు అప్పుడే మమ్మల్ని చూసి ఆడిషన్ చేయడం జరిగింది, అండ్ అప్పుడే మా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ ముని గారి గురించి మాట్లాడాలి, బట్ ఆయనకున్న క్లారిటీ వల్ల ఈ సినిమా ఎలా ఉండబోతుందో మా అందరికీ మా జర్నీ స్టార్టింగ్లోనే అర్థమైపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని నమ్మినందుకు. అండ్ డిఓపి అక్షయ్ గారు చాలా బ్యూటిఫుల్గా తీశారు. మీకు డెఫినెట్లీ ఒక మంచి నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది, అండ్ మీరు ఒప్పుకుంటారు ఈ విషయాన్ని. అండ్ స్పెషల్ మెన్షన్స్ నా తరపు నుండి మా సిఇఓ రహస్య గారికి. ఎందుకంటే ఫస్ట్ ఫ్యూ పీపుల్ అనుకుంటా నేను కాస్ట్లో కాస్ట్ అయింది. స్టార్టింగ్ నుండి నిన్న ఈవినింగ్ వరకు ఆవిడ రెగ్యులర్గా చెక్ చేస్తుంటారు, అంతా ఓకేనా, ఇఫ్ యూ వాంట్ టు టాక్, మీరు ఏం చెప్పాలనుకున్నా, ఏది డిస్కస్ చేయాలనుకున్నా మాట్లాడవచ్చు, నాకు కాల్ చేయొచ్చు అని చాలా కంఫర్టబుల్గా చూసుకుంటారు. షీల్ మేక్ ఎవ్రీథింగ్ వెరీ స్మూత్ అండ్ ఈజీ. అండ్ the only reason for everything that is happening is కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత నోబెల్ థాట్ చాలామందికి వస్తుందని నేను అనుకోవట్లేదు, అండ్ అందులో మీరు ఉండడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా అందరికీ ఇది చాలా చాలా స్పెషల్. ఇది చాలామందికి ఒక డెబ్యూ, మీకు ప్రొడ్యూసర్గా, ముని గారికి డైరెక్షన్, మా అందరికీ ఆర్టిస్ట్ లాగా. ఈ బ్లెస్సింగ్ అందరికీ ఇట్లాంటి ఒక ఆపర్చునిటీ
ఇవ్వాలి అన్న థాట్ మీకు రావడం అండ్ ఇది ఇలానే కంటిన్యూ అయ్యి మీరు చాలామందిని బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న పిల్ల అక్కడ ఉండి తన డ్రీమ్ నెరవేరింది అని చూసుకుంటున్నట్టుంది నాది నాకు. బట్ ఇంకా చాలా ఉంది మాట్లాడడానికి. ఇంకా డెఫినెట్లీ కమింగ్ ఈవెంట్స్లో చెప్తాను. మా టీం అందరి గురించి డెఫినెట్లీ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కో డైరెక్టర్ వంశీ గారిని అండ్ అలానే కరిష్మా గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. వంశీ గారు అండ్ కరిష్మా గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. హలో కాదు, ఫోన్లో హలో చెప్పినట్టు చెప్పారు మీరు. అంటే ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా వచ్చారు. అందరికీ థ్యాంక్స్. April 17 रिलीज అవుతుంది. అందరికీ आपको क्या लगता है 50,000 में क्या 2 लाख का बाइंग पावर मिल सकता है? कभी कभी होता है ना, आपको एक स्टॉक मिलता है जिसपे आपका कन्विक्शन काफी स्ट्रांग होता है, बट फंड्स आपके पास कम होते हैं. अब यहाँ पे काम आता है धन का मार्जिन ट्रेडिंग फैसिलिटी यानी MTF. इसमें आपको मिलता है 4x तक का लीवरेज ऑन 1700 प्लस स्टॉक्स. मतलब आपको देना है 25% ऑफ द मार्जिन एंड बाकी का फंडिंग आपको धन देगा. And the interest rates start from 12.49% per annum. And wait, this is not the best part. आप अपना पोर्टफोलियो भी प्लेज कर सकते हो इंस्टेंट मार्जिन के लिए. कुछ भी बेचने की जरूरत नहीं है. मतलब बिग अपॉर्चुनिटीज विद स्मॉल कैपिटल. Go use pledge benefit plus MTF only on Dhan. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing. ఏదో ఎమోషన్ కాకూడదు అనుకున్నా, బట్ ఎమోషన్ అయిపోతున్నా. కానీ బట్ ఈ సినిమా జర్నీ నాకు చాలా స్పెషల్ అండి. ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందో, ఎలా ఎండింగ్ అయిందో నాకు తెలియట్లేదు. బట్ ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరినీ నేను బేసిక్గా ఏంటంటే నాటకాలు అంటే నాకు చాలా ఇష్టం. నేను నా ప్రతి నాటకాలు వెళ్ళి చూస్తూ ఉంటాను. అక్కడ మిడ్ సమ్మర్ నైట్ అనే నాటకాలు చూసి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరినీ క్యాష్ చేశాను అనమాట. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదండి. వాళ్ళు చాలా చాలా బాగా చేశారు. వాళ్ళు ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే అలాంటి మంచి ఆర్టిస్టులకి ఇంతవరకు అవకాశం రాలేదని నా ఫీలింగు. ఈ సినిమా చాలా వరకు చాలా బాగా చేశారు. నేను ఎంత స్క్రిప్ట్ రాసినా ఏం చేసినా ఆర్టిస్టులు పర్ఫామ్ చేయకుంటే అది ఎప్పటికీ నా అవుట్పుట్ అనేది సరిగా ఉండదు. ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇంకొకటి, ఈ సినిమా మిమ్మల్ని April 17 మాత్రం మిమ్మల్ని డ్యామ్సూర్ చెప్తున్నా, మిమ్మల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్తుంది. మిమ్మల్నితో గిల్లుగా జల్లాడిస్తుంది, ఎమోషనలైజ్ చేస్తుంది, సస్పెన్స్కి గురి చేస్తుంది. కన్ఫర్మ్ ఆ వరల్డ్ని ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ భావోద్వేగంతో మళ్ళీ బయట వస్తారు. అండ్ ఇక్కడ దీన్ని పనిచేసిన టెక్నీషియన్స్ అన్ని చాలా బాగా చేశారండి. చాలా మంచిగా నాకు సపోర్ట్ చేశారు. డిఓపి కానీ, మన అక్షయ్, మ్యూజిక్ డైరెక్టర్ వంశీ, సనారే సింగిల్ కార్డ్ రాశాడు. అందరి టెక్నీషియన్స్ గురించి నేను చాలా నెక్స్ట్ ఈవెంట్లలో మాట్లాడతా. కానీ నాకు చాలా చాలా బాగా హెల్ప్ చేశారు. ఒక ఆర్టిస్ట్లో ఒక టెక్నీషియన్స్ అన్నీ కలిపి చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందని మీరు April 17 పక్కా చూస్తారు. అండ్ కిరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను బిలీవ్ చేసి ఈ ప్రాజెక్టు నా చేతుల్లో పెట్టి మంచిగా చేసుకుంటారా అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగనే రితికేష్ సార్కి కూడా చాలా థ్యాంక్స్. నాకు చాలా హెల్ప్ చేశారు రితికేష్ సార్. కానీ ఈ ప్రాజెక్ట్ జరగడానికి ఓన్లీ ముగ్గురే అండి. ఒకరికి కిరణ్ సారు, ఒకరు రితికేష్ సారు, ఇంకొకరి CEO మేడం రహస్య మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉన్నాను ఓడి నాకు తెలియదు, కానీ ఎప్పటికీ మీ కుటుంబంలో ఒకలా ఉండిపోతా కన్ఫామ్గా చెప్తున్నా. మీకు సహాయం అది పక్కన పెడితే నేను ఎప్పుడున్నా మీ వెంటే ఉంటాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కిరణ్ సార్ గురించి చెప్పాలంటే నాకైతే
ఒక అన్న గురించి ఏం చెప్తాం, ఒక తండ్రి గురించి ఏం చెప్తాం చెప్పండి, మనసులో దాచుకుంటాం తప్పించి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతాం మా టీం గురించి, మా జర్నీ గురించి. చాలా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మీ డెబ్యూ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు మా హీరో సాయి తేజ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా అందరికీ, మీడియా వాళ్ళందరికీ హ్యాపీ ఉగాది అండ్ ఈద్ శుభాకాంక్షలు అండి. సో మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా వెల్ విషర్ ఫ్రెండ్స్ అందరికీ, మా తిమ్మరాజ్పల్లి టీంకి సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మెయిన్లీ కిరణ్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అందరూ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్, మా పోస్టులు అన్నీ పెట్టిన మీ అందరికీ, అంటే మన అన్న గురించి మీరు మా సినిమాని ఇంత సపోర్ట్ చేస్తున్నాను, మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ముందుగా నా గురించి చెప్పాలి. నా పేరు సాయి తేజ అండి, నాది అనంతపూర్ జిల్లా గుంటకల్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ డెబ్యూ మూవీ. కొంచెం ఎమోషనల్గా ఉంది అండ్ ఒక మెట్టు ఎక్కుతున్నాం కాబట్టి. యా ఓకే, అందరూ మా ఫ్రెండ్స్ అందరూ సాగొడుతుంటారు అనమాట. అంటే ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ అయిపోయింది, థర్డ్ పార్ట్ అయిపోయిందని. రే ఇది పార్ట్ లాంచ్ అయితే కాదు, సినిమా రిలీజ్ ఈవెంట్ రా, ఏప్రిల్ 17 వస్తున్నాం రా స్వామి. ఓకే చెప్పేసినాం, ఏప్రిల్ 17 థియేటర్లో ఉంటాం. ఓకే, ఇంకా నేను సాగొట్టకండి రిలీజ్ చెప్పడానికి. సో మా టీం గురించి చెప్పాలి. డలింగ్ మా డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డలింగ్, నన్ను బిలీవ్ చేశాడు, థ్యాంక్ యూ. ఇంకా మా టీం గురించి అంతా కావాలంటే నేను నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతా. మా డిఓపి అక్షయ్, డలింగ్ థ్యాంక్ యూ. మ్యూజిక్ సనారే, లవ్ యూ సనారే. నా కో ఆర్టిస్టులు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా రితికేష్ అన్న, మదన్ అన్న, మా ప్రొడక్షన్ టీం, నా జిగ్రీ, నా ఫ్రెండ్ నా సుధీర్, థ్యాంక్ యూ. అందరికీ, టీంలో వర్క్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు అన్న గురించి మాట్లాడాలంటే, యాక్చువల్గా నేను ఒక అసిస్టెంట్ కెమెరామ్యాన్ని. సో నేను అన్న సినిమాలు అన్నిటికీ అసోసియేట్గా వర్క్ చేశాను కెమెరామ్యాన్గా. ఎస్ఆర్ మూవీకి ఐఎమ్ ద అసిస్టెంట్ కెమెరామ్యాన్ విశ్వాస్ అన్న దగ్గర. సో బిఫోర్ లాక్డౌన్, అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్రైడే మారిపోతుంది, ఒక రోజు వస్తుంది అంటారు కదా. నాకు ఆ రోజైతే అప్పుడు లాక్డౌన్ అప్పుడు వచ్చింది అన్నమాట. మేమందరం ఒక దగ్గర ఉండిపోయాం లాక్డౌన్లో. అన్న మీకు గుర్తుందో లేదో, వాకింగ్ వెళ్ళేవాళ్ళం రోజు ఈవినింగ్. అట్లా వాకింగ్కి వెళ్ళినప్పుడు మా రోజు మాట్లాడుతుంటే, ఆ రోజు ఒకరోజు ఏంటి సాయి ఏం అవ్వాలనుకుంటున్నావు ఏంటి అన్న, ఇలా హీరో అవ్వాలనుకుంటున్నాను, యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను ఇలా అని చెప్పా. సో బాగా కష్టపడుతున్నావు, చేద్దాం సాయి మనం ఏదో ఒక రోజు చేద్దాం అన్నారు, అంతే. మరి అన్న సినిమాలు చేస్తున్నా, వర్క్ చేస్తున్నా, అన్న చేస్తున్నారు సినిమాలు, అంత అయింది. సాయి మనం ప్రొడక్షన్ ఓపెన్ చేస్తున్నాం సాయి, ఇలా కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నాం, అంత న్యూ టాలెంట్, సూపర్ అన్న ఎవరితో వెళ్తామా ఏంటి, సాయి మన దానిలో ఆడిషన్ ఇవ్వు, రాజప్ప క్యారెక్టర్ ఒకటి ఉంది, సతీష్ ఉంది, ఇవ్వు అని చెప్పారు. నేను ఆడిషన్ ఇచ్చా. ముని రాజపోద్దు సతీష్ చేయి అని చెప్పారు. థ్యాంక్ యూ. అలా ఆడిషన్లో అయింది. దెన్ అంటే ఇన్ని ఇయర్స్ జర్నీ మాది, సినిమాల కన్నా మాకు ఎక్కువ బాండ్ అయిపోయింది. అంటే అన్న అంటే నాకు నాకు నిజంగా ఇప్పుడు అన్న పెద్దన్న ఉన్నట్టే అనమాట. కిరణ్ అన్న, అన్న ఓకే, నో మోర్ ఎమోషన్స్ అన్న, లవ్ యూ. ఇంకా నీ గురించి చాలా చెప్పాలి. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ కలిగి, అండ్ నేను ఈ కే ప్రొడక్షన్లో ఫస్ట్ నీ ప్రొడక్షన్లో నేను ఫస్ట్ అవ్వడం నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉందన్న. ఇది నేను నా లైఫ్ లాంగ్ దాన్ని చెరిష్ చేసుకుంటాను. యా, ఏప్రిల్ 17 థియేటర్లో వస్తున్నాం. మీ అందరూ ఖచ్చితంగా తిమ్మరాజపల్లికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. 2 hours మీరు కంప్లీట్ ఆ పల్లెలో ఉంటారు, ఆ వరల్డ్లో ఉంటారు. ఐ ప్రామిస్ యూ దట్. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అందరికీ థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి తేజ్ గారు.